హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఈ వీడియోలో మీకు చూపించే ఇదంతా కూడా మీకు కార్ పార్కింగ్ ఏరియా అండి. సో ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ అండి ఇవి. సో మొత్తం కూడా మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. సో మనకి ఇక్కడ వాచ్మెన్ రూమ్ కూడా ఉంది. సో మొత్తం రెడీ టు మూవ్ అండి. ఇది వచ్చేసి మనకి లొకేషన్ అయితే రాజుల బజార్, బల్లెంవారి వీధి, ఏలూరు రోడ్ దగ్గర నుంచి మనకి మెయిన్ ఏలూరు రోడ్ నుంచి మనకి 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. సో లిఫ్ట్ ఏరియా చూశారు కదా, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ లిఫ్ట్ అయితే మనకి ఆగుతుందండి. సో స్టెప్స్ ఎక్కి మనం లిఫ్ట్ ఎక్కడం అలాగే దిగడం కూడా అంటూ ఏం లేదు. సో ఇదంతా కూడా ఫ్రంట్ కారిడార్ అంతా గ్రానైట్ అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, మెయిన్ ఎంట్రన్స్ అండి, నార్త్ ఫేసింగ్ అనమాట. సో ఇదంతా కూడా మెయిన్ వాల్కి టైల్స్, అలాగే టేక్ వుడ్ గుమ్మం, అలాగే టేక్ వుడ్ విండో. చాలా బాగుంటుందండి హౌస్. సో ఈ ఫ్లాట్స్ అయితే ఇదైతే మీకు ఆల్రెడీ సేల్ అయిపోయిన ఫ్లాట్ చూపిస్తున్నానండి. సో కబోర్డ్స్ అయితే వాళ్ళు చేయించుకున్నారు ఓన్గా. సో బిల్డర్ అయితే కబోర్డ్స్ లేకుండా సేల్ చేశారనమాట. సో ఇది మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. చూసిన తర్వాత స్క్రీన్ పైన యాడ్ నెంబర్ చెప్తే ఆ ప్రాపర్టీ డీటెయిల్ మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది డీటెయిల్స్. సో మెయిన్ డోర్ అయితే మీకు చూడొచ్చు, టేక్ వుడ్ డోర్ అండి. సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ అయితే మనకి 1400 దాకా వస్తుందండి. సో అలాగే మనకి కార్ పార్కింగ్, లిఫ్ట్, కామన్ ఏరియా మొత్తం కలుపుకుని మనకు 1400 ఎస్ఎఫ్టీ అండి. సో ప్లింత్ ఏరియా అయితే మనకి 1180, 1200 అలా వస్తుంది. చూస్తున్నారు కదా, మీకు చూపించేది ఫస్ట్ గెస్ట్ రూమ్ అండి, అంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది. మీకు ఫస్ట్ చూపించేది గెస్ట్ రూమ్ అనమాట. చూడండి, ఇది అటాచ్డ్ బాత్రూము. సో మొత్తం కూడా 3 బాత్రూంలో కూడా వెట్టిఫై టైల్స్, అలాగే వెస్ట్రన్ కమోడ్స్, గ్రానైట్ గుమ్మాలండి మొత్తం కూడా. సో ఫ్లోర్ మొత్తం కూడా టైల్స్, టీవీ యూనిట్, క్యాబిన్ చూశారు కదా. సో రెడీ టు మూవ్ అండి. సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఫ్లాట్స్ ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్ అనమాట. మనకి మెయిన్ రోడ్డుకి అయితే చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఏలూరు రోడ్డుకి మనకి జస్ట్ ఒక 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే. సో మీకు చూపించిందంతా డైనింగ్ ఏరియా, అలాగే మీకు ఇదంతా కూడా కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. సో కిచెన్లో కూడా మన కబోర్డ్స్ మొత్తం కూడా ఇది కొనుక్కున్న వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారనమాట. సో డైనింగ్, కిచెన్, అలాగే మీకు వాష్ ఏరియా కూడా సో మనకి సేఫ్టీ గ్రిల్ కూడా ఉన్నాయి. సో టైల్స్ మొత్తం డిజైన్ చేశారండి. సో మొత్తం కూడా 1400 ఎస్ఎఫ్టీలో మనకి అన్డివైడెడ్ షేర్ అయితే 40 స్క్వేర్ యార్డ్స్ ఇస్తారండి, 40 గజాలు అయితే ఇస్తారు. సో నార్త్ ఫేసింగ్లో ఈ 3 BHK ఫ్లాట్ అయితే మనకి కబోర్డ్స్ లేకుండా 65 lakhs చెప్తున్నారండి. కబోర్డ్స్ అయితే వేరే ప్రైస్ ఉంది. సో కబోర్డ్స్ లేకుండా అయితే 65 lakhs చెప్తున్నారు. ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. ఇది నార్త్ వైపు ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. నార్త్ వైపు ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు, మంచి కలర్ఫుల్గా లేటెస్ట్గా సీలింగ్ కూడా డిజైన్ చేశారు. అలాగే మనకి కబోర్డ్స్ మొత్తం కూడా ఇలా డిజైన్ చేసుకున్నారు అన్నమాట కొనుక్కుని. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్, ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారు. సో మనకైతే ఇందులో ఫ్లాట్స్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఈ ఫ్లాట్ అయితే సేల్ అయిపోయిందండి. సో కబోర్డ్స్ లేకుండా అయితే 65 lakhs చెప్తున్నారు. కబోర్డ్స్ అయితే మీకు ఆ ప్రైస్ వేరే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. సో ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, మంచి డిజైన్గా ఇచ్చారు. సీలింగ్, పెయింటింగ్స్ కూడా మొత్తం కూడా ఇలాగే యాస్టీస్గా ఉండే, ఒక కబోర్డ్స్ మాత్రమే చేయించుకోవాలండి. సో బిల్డర్ కబోర్డ్స్ చేయాలంటే అదొక ప్రైస్ వేరే ఉంటుంది. సో 65 lakhsలో అయితే మనకి ఏలూరు రోడ్ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదండి ఏలూరు రోడ్, అక్కడ నుంచి మనకి 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో బల్లెంవారి వీధి, రాజుల బజార్, ఈ సరౌండింగ్స్ కూడా మనకి సరౌండింగ్స్లో ఉంటుంది. సో మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించాను. సో ఈ ప్రాపర్టీ చూడండి, స్క్రీన్ పైన కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్. ఈ ప్రాపర్టీ అయితే కేవీఎల్ ప్రాపర్టీ వాళ్ళు మాట్లాడే మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఈ ఫ్లోర్లో అయితే మనకి అవైలబుల్గా ఉందండి. థ్యాంక్ యూ.